ఓం శ్రీ మాత్రే నమః. 2026 మార్చి 3వ తేదీన అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణంతో పాటు తిథి కూడా ఏర్పడింది. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఈ పౌర్ణమి రోజునే గ్రహణం కూడా ఏర్పడింది. గ్రహణం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మార్చి 3వ తేదీన మంగళవారం రోజున కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని రకాల పరిహారాలను పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందులోనూ గ్రహణం రోజున వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:40 వరకు గ్రహణ సమయం ఉంటుంది. మన భారతదేశంలో కనిపించే సమయం సాయంత్రం 6:20 నుంచి 3:27 పాటు గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం ప్రారంభం కాకముందు భోజనం చేయాలి. అలాగే మీరు వండిన వంటలు అంటే ఆహారంపై గరికెను గాని, తులసి ఆకులను గాని వేయాలి. లేకపోతే ఆహారం కలుషితం అవుతుంది. గ్రహణం సమయంలో పూజ గదిని మూసివేయాలి. గ్రహణం సమయంలో దేవుడి పటాలను ముట్టుకోకూడదు. అలాగే ఆలయాలకు వెళ్ళకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేయలేని వారు గంగాజలం చల్లుకోవాలి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న దేవుడి పటాలని శుభ్రం చేసుకోవాలి. చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవి బీజమంత్రాన్ని చదివితే మీ కుటుంబానికి కుబేర రాజసిద్ధి యోగం సిద్ధిస్తుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నెల రోజుల్లోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఇక పాల్గొన పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే పుణ్యఫలం దక్కుతుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున పూజ చేస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. పౌర్ణమి రోజున సాయంత్రం చేసే పూజలకి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా చేస్తుంది.
పౌర్ణమి రోజు దీపారాధన చేసే సమయంలో లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదువుతూ ఆ లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా ఛానల్ కూడా ముందుకెళ్తుంది మీ సపోర్టింగ్ వలన. మీ కోరికలు ఏమైనా ఉంటే ఒక తెల్ల కాగితం తీసుకొని అందులో మీ కోరికను రాసి మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి నమస్కరించండి. అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాల్గొన పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ పాల్గొన పౌర్ణమి రోజు ముక్కోటి దేవతలు అందరూ భూమిపైకి వచ్చి పుణ్య నదులలో స్నానం చేసి మహావిష్ణువుని పూజిస్తారట. అందుకే సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేస్తే పుణ్య నదులలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుందట. ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు కలబంద మొక్కను నాటుకుంటే సర్వ శుభాలు, సకల శుభాలు కలుగుతాయి. పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోండి. నల్లదారం కట్టుకోవడం వలన ఏళ్ల నాటి శని దోషాలు తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తుంచకూడదు. ఆ రోజు సాయంత్రం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, గడ్డం గీసుకోవడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. ఈరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి 11 ప్రదక్షిణలు చేస్తే డబ్బు కొరత ఏర్పడదు. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.